చూడండి 62వ కీర్తన చూడండి ఒక్కసారి. 62వ కీర్తన 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. చాలండి. 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండవు. చాలండి. ఇప్పుడు దావీదు చెబుతా ఉన్నాడు, నేను ఎలా ఉన్నానంటే మౌనంగా ఉన్నాను. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలా? పిల్లలు చెప్పండి, నేను ఎలా ఉండాలి? సరిగ్గా కూర్చొని చెప్పి ఎలా ఉండాలి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే నా ప్రాణాన్ని ఏం చేస్తాడట? దేవుడు కాపాడతాడు. దేవుడు మన యందు ఆనందించాలంటే మౌనంగా ఉండాలి. అందరూ చెప్పండి. ఇది మాత్రం బాబోయ్ మేము చేయలేమండి బాబు, ఆయన 100 మాటలు అంటే మేము ఒక మాట అనుకుంటూ ఉంటామండి. నేను ఏమన్నా అన్నం తినకుండా ఉంటున్నాను, ఉప్పు కారం తినకుండా ఉంటున్నాను, అసలు నేనేంటండి బాబోయ్, మేమేంటి, మా అమ్మ నన్ను అట్ట పెంచింది, మా నాన్న ఎట్ట పెంచాడండి, అసలు మేము అసలు బయటికే రామండి, మా చుట్టూ 10 మంది పని మనుషులు ఉన్నారండి, అలాంటిది మా ఆయన నన్ను 100 తిడతా ఉంటే నేను ఒక్క మాట అన్నా అండి, నాకే పౌరుషం లేదా అండి కదండి. ఎలా మనం ఏం చేయకూడదు? అనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ కాలంలో అందరు ఇట్లాగే ఉంటున్నారండి. చెప్పడం చాలా ఈజీ కానీ అది చేయడం చాలా కష్టం. కానీ ఉండాలి అంతే. దేవుడు నియమం అది. చెప్పండి, అదేంటది? దేవుని నియమం అంతే. ఇస్సాకు కష్టపడి తండ్రి మోయించిన బావులన్నింటినీ కూడా ఏం చేశాడట? త్రొవ్వితా ఉంటే ఒక్కొక్కటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, నిన్నగా మొన్న వచ్చి విత్తనం వేశాడు, 100 ఫలించాడు. ఏంటట? విత్తనం వేశాడు, 100. చిన్ని చూస్తా ఉంటే మన దేశం మొత్తం ఆక్రమించుకొని అసలు మన దేశం మొత్తం సంపదంతా ఈడే దోచేసుకుంటా ఉన్నాడు. ఈయన ఎలాగైనా మనం ఏం చేయాలి? ఈ ఎదుగుదలను మనం ఎట్లాగైనా ఆపేయాలి అని చెప్పి ఏం చేశారట? అందరూ వచ్చేసేసారు. అయితే ఈ ఇస్సాకు మాత్రం ఎలా ఉన్నాడో చెప్పనా? మౌనంగా ఉన్నాడు. అందరూ చెప్పండి. కొట్టడానికి వచ్చేసారు, తన్నడానికి వచ్చారు. పాపం కష్టపడి పావులు తెలివిస్తున్నాడు. కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారట? ఆయన్ని ఆటంకపరుస్తున్నాడు. ఊర్లో నుంచి చెరిపోమంటే కూడా ఏం చేశాడట? కాముగా, నిశ్శబ్దంగా, మౌనంగా, ఒక్క మాట అనకుండా ఏం చేశాడట? మొత్తం పెట్టేవాడ సర్దుకొని వెళ్ళిపోయాడట. నిజంగా ఇస్సాకు స్థానంలో మనం ఉంటే అసలు ఊరుకుంటామండి? అసలు ఇస్సాకు అనుకుంటే ఎవరు అనుకున్నారు? ఆయన అబ్రహాము కుమారుడు. ఎవరైనా అబ్రహాముతో అంటారు, నీవు మహారాజు అయ్యా. ఏంటట? నీవు మహారాజు. రాజు కొడుకు ఎవరు అమ్మ? చెప్పండి అమ్మ. రాజు కొడుకు ఎవరు? ఇస్సాకు. అందరూ చెప్పాలి. రాజు కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు మామూలోడు కాదు. మన మీద మీరేం తక్కువ అంచనా వేయకండి ఇస్సాకుని. అసలు అబ్రహాం అంటే ఆ దేశ ప్రజలకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా అబ్రహాముకి ఏమైపోయేవారు? భయపడిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అబ్రహాము వెనకున్న వారు కూడా గొప్ప అలవరచబడినటువంటి సైన్యం కలిగిన వారు. ఇదిగో వారందరూ కూడా ఇస్సాకుతోనే ఉండిపోతా ఉన్నారు. ఇస్సాకుకి ఏమీ తక్కువ కాదు, గొప్ప ఆస్తిపరుడు. అయినప్పటికీ కూడా గొడవ వచ్చినప్పుడు మాత్రం ఎట్లా ఉన్నాడట? అందరూ చెప్పాలి. మౌనంగా ఉండిపోయాడు. అట్లా ఉండిపోయాడు. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మౌనంగా ఉంటేనే మనకి గొప్ప విజయం కలుగుతుంది. ఎవరు ఆమె చెప్పట్లేదు. మా పాస్టర్ గారును కాస్త పాపం పురుషులకు మాత్రం ఉద్యమం బాగా ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు నిజంగా మౌనంగా ఉంటారు కాబట్టి. ఆడవారికి మాత్రం మౌనంగా ఉండడం చేత కాదు కాబట్టి మీరేం చేయట్లేదు? ఆమె గట్టిగా చెప్పట్లేదు. పాపం వాళ్ళు చాలా అమాయకంగా ఆమె చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏం ఉండదులేండి. కాస్త మీరు సీరియస్గా ఉన్నారని నవ్వేస్తున్నారు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడట? మౌనంగా ఉంటే కొన్నిసార్లు మనము జయించగలుగుతాం. ఏం చేయగలుగుతాము? మనం జయించాలి అంటే గొప్ప సీక్రెట్ ఏంటో తెలుసా? మౌనంగా ఉండాలి. ఏమవ్వాలి? అమ్మో, మనం ఎక్కడ ఉంటాం మౌనంగా? ఏముందో పెళ్లికి వెళ్ళారంటే మీరంత సహనం కలిగిన వాళ్ళు, మీరంతా అసలు
దేవుడికి విధేయత కలిగిన వాళ్ళు, భయభక్తులు కలిగిన వాళ్ళు తెలిసిద్ది. కాస్త ఒక ఐటెం తక్కువైంది అనుకో, మమ్మల్ని చూస్తే అస్సలు వేయ బుద్ధి కాదు. ఏమంటాము? నా మొహం చూస్తే వేయ బుద్ధి కాదు. పలానా వాళ్ళు అందరికైతే వేసుకుంటా వచ్చేస్తున్నారు, నన్ను చూస్తే వేయరు కదండి. పెళ్లిలో కాస్త ఒక పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పెళ్లికి వెళ్ళినప్పుడు గొణిగేసుకొని సడిగేసుకోమాకండి. మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, ఎంత కష్టమో తెలుసా అండి మధ్య తరగతి వాళ్ళకి పెళ్లి చేయడం. అది మాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. మధ్య తరగతి వాళ్ళకి పెళ్లి చేయడం చాలా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారో, ఎంత దుఃఖ పడతారో మీకు తెలియదు ఆ వేదన. అందరూ అడుగుతూ ఉంటారు, మీ అమ్మాయి పెళ్లి చేయలేదా అంటే వాళ్ళందరూ తల్లిదండ్రులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటి? పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కట్నం డబ్బులు ఇచ్చుకోలేక. అట్టో అప్పో సప్పో చేసాడు భోజనాలు పెడితే పలావు బాగాలేదు, కూరలో కారం తక్కువైంది, కూరలో ఉప్పు ఎక్కువైంది, మాకేమో డొక్క ముక్కలే వేసారు, ఇదిగో సాంబార్ బాగాలేదు. ఇవన్నీ ఏం చేస్తాం మనం? మార్కులు వేసుకుంటా కూర్చుంటాం కదండి. అట్లా చేయకండి, సంతోషించండి. ఏదొస్తే అదే తినాలి. ఏం చేయాలి? ఏదొస్తే అదో చేయాలి. మీ మౌనం ఏంటో దేవుడు అక్కడే చూస్తాడు. మీరు ఇవన్నీ అనుకుంటారు చాలా చిన్నయండి, దేవుడు వీటిని కూడా చూస్తాడా? మీరు వినండి, మీరు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. అది మీరు చెడ్డ మాట మాట్లాడినా, మంచి మాట మాట్లాడినా, విశ్వాసపు మాట మాట్లాడినా, అవిశ్వాసపు మాట మాట్లాడినా, ఇదిగో ఎదుటివారి గురించి చెడ్డగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, మీరు బూతులు తిట్టినా, ఆశీర్వదించిన, శపితమైన మాటలు మాట్లాడిన ప్రతి మాట పరలోకంలో ఏమై ఉంటదంట? రికార్డ్ అయిపోయి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని సమయాల్లో మన ప్రాణము రక్షించబడాలి అంటే, ఇదిగో దేవుడు ఆనందించాలి అంటే మనం ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలి. చెప్పండి అందరూ కూడా, ఎలా ఉండాలి? మౌనంగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకు పక్షాన దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆయన తరిమి కొట్టిన వాళ్ళందరే మళ్ళీ వచ్చి అంటా ఉన్నారు, ఇదిగో మీ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారు అని వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేశారట? ఇస్సాకుతో రాజీ పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇదిగో హిజ్కియా కూడా అలాగే ఉన్నాడు. ఇదిగో రబ్షాకే చెబుతా ఉన్నాడు. అంటే ఆ సిరియా రాజు యొక్క మరి ఆ యొక్క ఉత్తరాన్ని తెచ్చినటువంటి రబ్షాకే అంటా ఉన్నాడు కదా, ఇదిగో మీ దేవతలు మిమ్మల్ని రక్షించలేవు, మీ దేవుడు ఇదిగో మిమ్మల్ని రక్షించలేవు. మేము అనేక ప్రాంతాలకు వెళ్ళాము, యుద్ధము చేశాము, ఇదిగో వారిని జయించాము, వారి దేవతలు వారిని రక్షించలేదు. ఇక లాస్ట్కు వచ్చేసాము, మీ దేశం మీదకి వచ్చాము. ఇక మిమ్మల్ని కూడా మొత్తంగా మేము ఏం చేస్తాము? స్వాధీనపరుచుకుంటాము. ఇదిగో మిమ్మల్ని కూడా మా స్వాధీనంలోనికి తెచ్చుకుంటామని ఇదిగో వారొక లెటర్ పంపించినప్పుడు ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? మౌనంగా ఉండిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మౌనంగా ఉండి దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడట? ఇదిగో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మౌనముగా ఉండి శత్రువులను ఇదిగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఇదిగో తను మౌనముగా ఉండి దేవాలయంలో మందిరంలో మోకరించి ప్రార్థించాడో, దేవుడే తన దూతలను పంపి ఏం చేశాడట? ఆ సన్హరీబు రాజును ఓడించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో హిజ్కియాతో అంటా ఉన్నాడు, యుద్ధమే నువ్వు చేయవు గాని నీ పక్షాన నేను చేస్తాను, నీ ప్రాణమును కాపాడేది నేనే. ఇదిగో అందుకే రాజైన దావీదు కూడా అంటూ ఉన్నాడు, నా ప్రాణమును దేవుడే కాపాడతాడు. ఎందుకో తెలుసా? నేను మౌనంగా ఉండాలి. చెప్పండి ఎందుకు? నేను మౌనంగా ఉంటే దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. చెప్పండి అందరూ కూడా, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు మౌనంగా ఉండండి. మీ మీద చాలా చెబుతా ఉంటారు, అబద్ధాలు చెబుతా ఉంటారు, మీరు చేయని చేశారంటారు, మీరు ఒకటంటే 10 అన్నారని చెబుతారు, మీకు వ్యతిరేకంగా లేని కూడా పుట్టించి ప్రూఫ్లు తెచ్చి మరీ చూపిస్తూ ఉంటారు. కానీ మీరేం చేయకూడదు? మౌనంగా ఉండండి. మీ పక్షాన దేవుడే దిగి వస్తాడు. చెప్పండి ఎవరు వస్తారు? దేవుడే మీ పక్షాన దిగి వస్తాడు. నిజంగా హిజ్కియా గొప్ప రాజు,
గొప్ప సైన్యం కలిగిన వాడు. ఇదిగో కావాలంటే ఇతర మరి దేశాలతో కూడా ఏం చేయొచ్చు, ఆయన సంప్రదించి ఈ యొక్క మరి రాజు మీదకి యుద్ధం చేయొచ్చు. కానీ అతను నిర్ణయం ఒకటే, అటు పరిగెత్తలేదు, ఇటు పరిగెత్తలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. విషయం తెలియగానే వెంటనే మోకరించి మౌనంగా ప్రార్థించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మౌనంలోనే గొప్ప విజయం ఉంది. ఎప్పుడైతే హిజ్కియా మౌనంగా ఉన్నాడో ఆ పరలోకపు దేవుడు ఏం చేశాడట, ఇదిగో ఆయన సైన్యమును పంపి ఆ శత్రువు రాజులందరినీ కూడా ఏం చేశాడట, దేవుడు సంహరించాడట. ఈ రోజు చాలా పరిస్థితుల్లో నువ్వు కూడా ఒంటరిగా పోరాడుతూ ఉన్నావేమో. నువ్వు కూడా మౌనంగా ఉండు, ఎదురు మాట్లాడద్దు. కొన్ని సమయాల్లో మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. మన మౌనమే గొప్ప విజయం కలగజేస్తుంది. చెప్పండి, మౌనమే గొప్ప విజయం కలగజేసింది. ఇప్పుడు అంటా ఉన్నాడు దావీదు, నా ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడట, ఆయన కాపాడతాడు. నా ప్రాణాన్ని నేను మౌనంగా ఉంచుకుంటున్నా. ఎంతో కుమిలిపోతా ఉన్నా. అసలు అభిషేకించక ముందే హ్యాపీగా ఉన్నాడు దావీదు. అభిషేకం చేసిన దగ్గర నుంచి అన్ని కష్టాలే. అంతకు ముందైతే కుటుంబం వాళ్ళే ఏం చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు దావీదుని. ఇప్పుడు ఏమైపోయిందట, అందరూ ఎక్కడికి వెళ్ళినా దావీదుని చంపాలనే చూస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా దావీదు అంటా ఉన్నాడు కదా, నా ప్రాణమును దేవుడు కాపాడతాడు. చెప్పండి అందరూ కూడా. నేను చెప్పనా, మీకు ఏమన్నా జ్వరం వచ్చింది అనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్తారు, తగ్గిపోద్ది కదండి. అవునంటారా కాదంటారా? డబ్బు ఉందనుకోండి, మీకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా మనం ఏం చేయొచ్చు, కాస్త వైద్యం చేసుకోవచ్చు. కానీ ప్రాణమును కాపాడేది మాత్రం దేవుడే. చెప్పండి, ప్రాణమును కాపాడేది ఎవరు? దేవుడే. నీ డబ్బు నీకేం చేయదు, నీ ప్రాణాన్ని, అందరూ చెప్పాలి, నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడదు. చెప్పండి, నా డబ్బు నా ప్రాణాన్ని, అందరూ నోటితో చెప్పాలి, నా డబ్బు నా ప్రాణాన్ని కాపాడలేదు. ఎవరు కాపాడగలరు ప్రాణాన్ని అంటే దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో నా ప్రాణాన్ని దేవుడు మాత్రమే కాపాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తా ఉండండి, కొంతమంది నుంచి మాట్లాడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కొంతమంది పెళ్లిళ్ళలో డాన్సులు వేస్తా ఉంటారు, ఉన్నపాటుగా గొప్ప కూలిపోతూ ఉన్నారు. ఇదిగో చిన్న పిల్లలు, చాకరికి చదువుకునే పిల్లలు కూడా చూడండి, రాస్తానే ఉంటున్నారు, చనిపోతా ఉన్నారు. అడిగితే ఇదిగో వారికి హార్ట్ అటాక్ అని చెబుతా ఉన్నారు. నేను చెప్పనా, ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకోవచ్చు, ఇదిగో డబ్బులు ఇచ్చి ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, కానీ మన ప్రాణమును మాత్రం దేవుడు మాత్రమే కాపాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటా ఉంటాడు కదా, యెహోవాను మాత్రమే మనం ఏం చేయాలి, నమ్ముకోవాలి. చెప్పండి, ఎవరిని నమ్మాలట? యెహోవాను మాత్రమే నమ్మాలి. ఎందుకంటే మన ప్రాణమును కాపాడువాడు ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు చూడండి, మనము నమ్మాలి. గొప్ప గొప్ప డబ్బులు ఉన్నవారు కూడా, ధనవంతులు కూడా మనశ్శాంతి లేకుండా ప్రాణము పోతూ ఉంటే విలవిలలాడిపోతూ ఉన్నారు కళ్ళ ముందు పిల్లలయ్యి. కానీ వారు రక్షించుకోలేకపోతూ ఉన్నారు. ఇదిగో కొన్ని లక్షల పెట్టి ఏం చేస్తా ఉన్నారు, బిడ్డలకి కట్నాలు ఇస్తా ఉన్నారు, కానీ వారి కాపురాలను మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు, సరి చేయలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన ప్రాణమును కాపాడగలిగిన వాడు మాత్రమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నేను మౌనంగా ఉంటే నా ప్రాణమును దేవుడు కాపాడతాడు.